మీరు చూసినట్టయితే గవర్నమెంట్ ఏమైనా మార్పులు చేసిందా అని అడిగారు అధ్యక్ష. నేను దానికి చాలా స్పష్టంగా లేదు అని చెప్పాను అధ్యక్ష. నేను ఎక్కడా కూడా మేము అలైన్మెంట్ మార్పులను పరిశీలించలేదు అన్న మాట నేను ఎక్కడ చెప్పలేదు. అలైన్మెంట్ మార్పులు మేము చేయలేదు అన్న మాట చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్న అధ్యక్ష, అందులో అనుమానం లేదు. అయితే వారు అడిగిన ప్రశ్న కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలైన్మెంట్ మార్పులతో ఇప్పుడు అల్టిమేట్గా అందరు సభ్యులు మాట్లాడింది చూస్తే కూడా రెండు విషయాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అధ్యక్ష. ఒకటి, వారు అందరూ కూడా వ్యక్తం చేసిన అనుమానం ఇందులో ఏదో జాప్యం జరుగుతూ ఉంది అనేది వారు ఒకటి చెప్పారు అధ్యక్ష. రెండవది, దీనివల్ల అడిషనల్గా బర్డెన్ పడుతుంది, ఆ బర్డెన్ అంతా కూడా ప్రజల మీదకి సామాన్యుల మీదకి మీరు వేస్తారు అనే ఒక అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులకి తమరి ద్వారా నేను ఈ ప్రాజెక్టు గురించి కొంత సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ ఏదో నిన్ననో మొన్ననో ప్రారంభమైంది కాదు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది, ఈ ప్రాజెక్టు కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది గతంలో అప్పుడున్న ప్రభుత్వం 2010వ సంవత్సరం సెప్టెంబర్ 2010 సెప్టెంబర్ 2010 నుంచి 2012 వరకు అధ్యక్ష. మే 2012 దాదాపు జూన్ 2012 వరకు, అంటే ఒక 21 నెలలు. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా నిర్ణయాలు తీసుకోలేని ఒక పరిస్థితి ఆనాడు ఉంది అధ్యక్ష. ఆ క్రమంలో దాదాపు 2 సంవత్సరాల పాటు ఎలాంటి పురోగతి కూడా ఆనాడు అప్పటి ప్రభుత్వంలో మరి జరగలేదు అధ్యక్ష. దాని తర్వాత జూన్ 2012 నుంచి ఆనాడు మరి బయట ఉండే, అంటే ఈ శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఉప్పల్ కానీ మియాపూర్ కానీ ఎల్బీ నగర్లో కానీ ఎక్కడెక్కడైతే రహదారుల వైశాల్యం పెద్దగా ఉందో ఆ ప్రాంతంలో కొన్ని పనులు జరిగినాయి అధ్యక్ష. కానీ కోర్ సిటీ ఏదైతే ఉందో, కోర్ సిటీలో ఎక్కడైతే నిజంగా కూడా మనం కొంత రోడ్ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉంటుందో, ఎక్కడైతే మనం కొంత మరి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటుందో ఆ ప్రాంతం మొత్తంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెద్ద మొత్తంలో పనులు ప్రారంభించామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రధానంగా అందులో చూసినట్టయితే దాదాపు ఒక 200 కోర్టు కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 200 కోర్టు కేసుల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 190 కేసుల్లో మనం విజయం సాధించాం అధ్యక్ష. అవన్నీ కూడా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. అవన్నీ కూడా క్రిటికల్ ప్రాపర్టీస్ ఎట్లాంటివి అంటే అధ్యక్ష, గతంలో కోర్ సిటీలో బేగంపేటలో మీరు చూసినట్టయితే అక్కడ ఒక పెద్దది జబ్బార్ బిల్డింగ్ అని ఉంటుంది అధ్యక్ష, దాని పక్కకే అలావుద్దీన్ బిల్డింగ్ అని కూడా ఉంటుంది. ఈ రెండింటిని కూడా గత 30 సంవత్సరాలుగా కోర్టు కేసులు, కోర్టు వ్యాజ్యాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని పరిష్కరించుకున్నాం. అదే రకంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో రామరెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన కూడా కోర్టుకు పోయినారు. చాలా కీలకమైన జంక్షన్ అది. అక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజీ గారు సమర్థవంతంగా మరి ఈ కేసును ఫాలో అప్ చేయడం వల్ల పరిష్కారం కూడా జరిగింది అధ్యక్ష. అదే రకంగా సారథి స్టూడియోస్, అది కూడా ఒక కీలకమైన జంక్షన్ అధ్యక్ష. అక్కడ కూడా 1 ఎకరం స్థలం. అదే రకంగా కొన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్కి సంబంధించి ఇస్కాన్ టెంపుల్ కానీ ఎస్పీజీ చర్చ్ కానీ సికింద్రాబాద్లో, వాటికి సంబంధించిన మరి సమస్యను కూడా చాలా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు డెమాలిషన్, కంట్రీ క్లబ్ ముందు కూడా ఒక చిన్న ఇబ్బంది ఉండింది, దాన్ని కూడా డెమాలిషన్ చేసుకున్నాం. అదే రకంగా యూసుఫ్ కూడా మధురానగర్ జంక్షన్లో మన మధురానగర్ కారిడార్లో కారిడార్ నెంబర్ 3లో కోర్టు కేసు ఉండింది. ఆ కోర్టు కేసు కూడా మనం గెలుచుకున్నాం. చిక్కడపల్లి ఆర్టీసీ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, ఇవన్నీ కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్ సిటీలో మనం దీన్ని కూడా పరిష్కరించుకుని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. జస్ట్ పుట్ ఇట్ ఇన్ కాంటెక్స్ట్ అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ టు మై ఫ్రెండ్స్ హియర్ అధ్యక్ష. మన దేశంలోనే బెంగళూరులో మెట్రో చేపట్టారు అధ్యక్ష, ఢిల్లీలో మెట్రో చేశారు అధ్యక్ష, పూర్తి చేస్తూ ఉన్నారు. చెన్నైలో కూడా చేశారు అధ్యక్ష. బెంగళూరులో ఒక 6 కిలోమీటర్స్ ఎలివేటెడ్ మెట్రో చేయడానికి వారికి 7 సంవత్సరాల సమయం పట్టింది అధ్యక్ష. ఢిల్లీలో 25 కిలోమీటర్ల ఎలివేటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి 7.5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. చెన్నైలో 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని పూర్తి చేయడానికి 6 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. మరి మన హైదరాబాద్ మహానగరంలో మనం చేపట్టిన ఈ మెట్రో నిర్మాణం ఏదైతే ఉందో అధ్యక్ష, మొత్తం 72 కిలోమీటర్స్ కూడా ఎలివేటెడ్ కారిడార్ అధ్యక్ష, ఎలివేటెడ్ మరి ప్రాజెక్ట్ అధ్యక్ష. మరి 6 కిలోమీటర్లకు 7 సంవత్సరాలు పట్టినప్పుడు, 8 కిలోమీటర్లకు 6 సంవత్సరాలు పట్టినప్పుడు ఆ లెక్కన ఆలోచిస్తే 72 కిలోమీటర్లకు చాలా పెద్ద మొత్తంలో టైం పట్టాలి అధ్యక్ష. కానీ మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల, ఉదాహరణకి ఇందాక ఒక మాట నేను అన్నాను అధ్యక్ష, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మరి వేగవంతంగా జరిగే విధంగా, జాప్యం లేకుండా జరిగే విధంగా మానిటర్ చేస్తూ ఉన్నామని చెప్పాను అధ్యక్ష. ఏ రకంగా చేస్తూ ఉన్నామంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇదెవరో మరి ఆషామాషి వ్యక్తి కాదు, దీనికి నేతృత్వం వహిస్తున్నది గౌరవ చీఫ్ సెక్రటరీ గారే. అన్ని డిపార్ట్మెంట్లు, ఏ డిపార్ట్మెంట్లు అయితే రెవెన్యూ కానీ లేదా మన హెచ్ఎంఆర్ కానీ ఎల్ఎన్టీ కానీ వారందరితో కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి విధిగా ఎవ్రీ 15 days హీఈస్ రివ్యూయింగ్ రైట్ ఎట్ హిస్ లెవెల్ అధ్యక్ష. దానివల్ల ఈరోజు ప్రాజెక్టు మనం అనుకున్న పద్ధతిలో ముందుకు పోతా ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారో, ఇందులో ఏదో జాప్యం జరుగుతా ఉంది అలైన్మెంట్ మార్పుల పరిశీలన వల్ల అనేదైతే చెప్పారు అధ్యక్ష, అది సత్యదూరం.
ఎక్కడా కూడా ఎలాంటి జాప్యం జరగలేదు. ఎస్, మేము ఎగ్జామిన్ చేశాం అధ్యక్ష, అది కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. 3 అలైన్మెంట్ చేంజెస్ని మేము స్టడీ చేశాము, దానికి సంబంధించి కూడా సభ ముందు వివరాలు నేను చెప్తాను అధ్యక్ష. కానీ ఈ అలైన్మెంట్ చేంజెస్ మనం పరిశీలిస్తున్న క్రమంలో మిగతా ప్రాంతాల్లో పని యథావిధిగా శరవేగంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఐఎమ్ హ్యాపీ టు రిపోర్ట్ దట్ ఈ రోజు వరకు మొత్తంగా అవుట్ ఆఫ్ ద 2800 పిల్లర్స్ దట్ హ్యావ్ టు బి లేడ్ అధ్యక్ష, ఇప్పటికే మనం దాదాపు 2000 పిల్లర్స్ మనం అంటే దాదాపు 75%, 74% ఇప్పటికే పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2106 ఫౌండేషన్లు వేసుకున్నాం, దాదాపు 1992 పిల్లర్లను పూర్తి చేసుకున్నాం, దాదాపు 20,780 సెగ్మెంట్లు పూర్తి చేసుకున్నాం. మొత్తంగా చూసినట్టయితే 43 కిలోమీటర్ల వయాడక్ట్ను మొత్తం ప్రపంచంలోనే, దేశంలో కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే 43 కిలోమీటర్ల వయాడక్ట్ను అన్నిటికన్నా వేగంగా పూర్తి చేసి ఒక వరల్డ్ రికార్డు కూడా నెలకొల్పామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఈ ప్రాజెక్టులో జాప్యం జరగడం లేదు అని బల్లగుద్ది చెప్పడానికి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఎక్కడ కూడా జాప్యం లేదు. రెండవది అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి చాలా సవివరంగా వారు చెప్పారు అధ్యక్ష. ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి, అదే రకంగా కొన్ని అలైన్మెంట్ చేంజెస్కి సంబంధించి అధ్యక్ష, నేను ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ఒక స్పష్టమైన విషయం చెప్పాలి అధ్యక్ష. ఈ ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్ చూసినట్టయితే ఇది గ్లోబల్ బిడ్ అధ్యక్ష, ఇదేదో ఆషామాషిగా ఏదో ఎవరో ఒకరికి ఇచ్చేయాలన్న దానిలో చేసింది కాదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, గవర్నమెంట్స్ అనేటివి మనకు తెలుసు ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకోసారి మారుతూ ఉంటాయి, ప్రజల ఆలోచనను బట్టి కూడా మారుతూ ఉంటాయి. గతంలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ 2010లో ఈ అగ్రిమెంట్ను ఆనాడు వారు ఎంటర్ అయ్యారు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మరి కొన్ని ప్రాతిపదికల ఆధారంగా అప్పటి ప్రభుత్వం అనేది ఒక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లోకి ఆనాడు ఎల్ఎన్టీతో ఎంటర్ అయింది అధ్యక్ష. ప్రభుత్వాలు మారవచ్చు, బట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్ అధ్యక్ష. ఈరోజు ఆ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంట్రాక్టును సమూలంగా రద్దు చేసేసి నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానంటే అంత ఈజీ కాదు అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్స్ అన్నప్పుడు కొన్ని మంచి వస్తాయి, కొన్ని చెడ్డవి వస్తాయి, కొన్ని లెగసీ అధ్యక్ష. ఇది లెగసీ అన్నప్పుడు ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్కి వచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కాక వాటిని ఎట్లా అధిగమించాలనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఒకసారి ఫైనాన్సెస్ చూసినట్టయితే గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా వివరంగా ఐ రెస్పెక్ట్ మై ఫ్రెండ్ ఫర్ ఆల్ ద హోంవర్క్ ఈస్ డన్ అధ్యక్ష. చాలా లోతుపాతుల్లోకి వెళ్ళి చాలా డీటెయిల్గా చెప్పారు, చాలా సంతోషం. లైక్ ఐ సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సార్, ఇఫ్ యూ want me to elaborate now, I'll elaborate, or else if you want me to come in another form, I can also come, sir. I've come prepared. Sir, ఈ ప్రాజెక్ట్ మొత్తం ఆనాడు గ్లోబల్ బిడ్స్ పిలిచిన క్రమంలో మొత్తంగా ఆనాడు ఎల్ఎన్టీ అనే సంస్థకు ఏ పద్ధతిలో ఇచ్చారు అంటే మొత్తం ఈ ప్రాజెక్టును 14,132 కోట్లు అంచనా వ్యయం వస్తుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక అంచనాతో వారు వచ్చారు అధ్యక్ష. అందులో ఎవరైతే ఏ నిర్మాణ రంగ సంస్థ అయితే నేను దీనికి అత్యంత మరి గవర్నమెంట్కి ఉన్న కండిషన్స్లో గవర్నమెంట్ మీద అత్యంత తక్కువ భారం వేస్తానో వారికి వేస్తానని ముందుకు వచ్చిందో వారికి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, ప్రాజెక్ట్ కాస్ట్లో 10%, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 10%ను విజిఎఫ్ కింద, వయబిలిటీ గ్యాప్ ఫండ్. అధ్యక్ష మీరు అడగొచ్చు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఎందుకు అని. అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా 200 మెట్రో ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష ప్రస్తుతం. ఈ 200 మెట్రో ప్రాజెక్టులో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ మై ఫ్రెండ్ Akbar Owaisi listen to this. Out of the 200 metro projects in the world that are under commission today, that are currently underway today, Adhyaksha, I would like to put it on record, only 4 are profitable. మొత్తం 200 ప్రాజెక్టులు ఉంటాయి మెట్రోలు, కేవలం 4 మాత్రమే ఈ రోజు ప్రాఫిటబుల్ గా ఉన్నాయి అధ్యక్ష. I'll tell you, I'll come to that. సో అంటే మెట్రో ప్రాజెక్ట్స్ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో సాధారణంగానే నష్టాల్లోనే నడుస్తాయి తప్ప అధ్యక్ష ఎక్కడ కూడా మరి మెట్రోలు ఏదో అద్భుతంగా ఇందాక వారు చెప్పినట్టు లక్షల కోట్లు సంపాదిస్తున్నాయని వారైతే అన్నారో దాని విషయాన్ని కూడా నేను వస్తాను అధ్యక్ష. కానీ ప్రపంచంలో ఉన్న పరిస్థితి మీకు చెప్తా ఉన్నాను. అయితే మరి ఇట్లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టులు 14,000 కోట్లు 15,000 కోట్లు పెట్టాలన్నప్పుడు ఏ ప్రభుత్వం దగ్గరైనా అంత మొత్తంలో డబ్బులు ఉండవు అధ్యక్ష. అందుకే దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పీపీపీ ప్రాజెక్ట్ అధ్యక్ష. దానిలో భాగంగా ఒక వినూత్నమైన మోడల్ను ఆనాడు అప్పటి ప్రభుత్వం, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న ఆలోచనకు అనుగుణంగా ఎంచుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో ఆనాడు ఈ 14,132 కోట్లు ఏదైతే ఆనాడు అప్పటి నిర్మాణ ఈ మొత్తం ప్రాజెక్ట్ అంచనా అన్నారో అందులో 10%ను విజిఎఫ్ గా కేంద్ర ప్రభుత్వం వేయడానికి ముందుకొచ్చింది. అంటే అవుట్ ఆఫ్ దిస్ 10% ఇస్ కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 1,458 crores is coming from government of India.
మిగతా 14,132 కోట్లలో అంటే 14,132 కోట్లలో 1,458 కోట్లు తీసేస్తే ఎల్ఎన్టీ పెట్టాల్సింది అధ్యక్ష 12,674 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాలి అధ్యక్ష. ఇది అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వైపు నుంచి మనం దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టులో టువర్డ్స్ R&R, ల్యాండ్ అక్విజిషన్, షిఫ్టింగ్ ఆఫ్ యూటిలిటీస్ ఇవన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ రోజు వరకు మనం ఒకసారి జరిగిన ఖర్చు కూడా మీకు ఐడియా ఉండాలి అధ్యక్ష. ఈ రోజు వరకు ఇప్పటిదాకా జరిగిన ఖర్చును కనుక మనం చూసినట్టయితే దాదాపుగా ఐల్ కమ్ టు దట్ అధ్యక్ష. అయితే ఇందులో మరి ఓవరాల్ గా ఇది కాస్ట్ స్ట్రక్చర్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేరు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షేరు, మొత్తం ఆ నిర్మాణ రంగ సంస్థ పెట్టాల్సింది అధ్యక్ష. ఇక ఈ మొత్తం ప్రాజెక్టులో ల్యాండ్ విషయం అడిగారు అధ్యక్ష. లీజ్ పీరియడ్ ఇస్ 35 years, not 37. 35 years and the contract also says extendable by another 25 years. This is not inclusive, this is not pushed in by me or you or somebody else. This is a contract that has been arranged, agreed upon by the previous government with the concessionaire then. So it is 35 years plus an extendable period of 25 years is also factored in. Now, having said that, how much land has been given? So to make this project viable, apparently, to make this project viable, the then government had decided that the model that they would follow is కేవలం ఈ ప్రాజెక్టును ఫేర్స్ మీద, ప్రయాణికుల ఫేర్స్ మీదే నడిపితే ఇది వయబుల్ కాదు. అందుకే వాళ్ళు ఎవాల్వ్ చేసిన ఫైనాన్షియల్ మోడల్ ఏంటంటే 50% ఆదాయం ఈ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్యాసింజర్ ఫేర్స్ ద్వారా రావాలి. 50% షుడ్ కమ్ ఫ్రమ్ ప్యాసింజర్ ఫేర్స్ వాజ్ ద మోడల్. అండ్ దెన్ 45% is supposed to come from lease rentals and 5% from advertisements. 20 January, not 9th January, but 20th January 2015, we've asked them to submit a study అధ్యక్ష. ఒక టెక్నో కమర్షియల్ స్టడీని, ఒక కాంప్రిహెన్సివ్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి విత్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మనం వారికి కోరడం జరిగింది అధ్యక్ష. వారు పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CRRI అనే సంస్థ ద్వారా మరి మొత్తంగా వైబ్రేషన్ అనాలిసిస్, ఇంపాక్ట్ స్టడీ ఇవన్నీ చేసి మనకి 15/9/2015 నాడు, అంటే అక్టోబర్ 15, 2015 నాడు మనకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు అధ్యక్ష. వారు స్టడీ చేసింది ఏమేమంటే అధ్యక్ష, వారు అసెంబ్లీ ముందు నుంచి రైలు వెళ్ళకూడదు, వెనకాల నుంచి వెళ్ళాలన్నప్పుడు 8 ఆప్షన్స్ ముందుగా వారు పరిగణలోకి తీసుకున్నారు అధ్యక్ష. కానీ 8 ఆప్షన్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత 3 ఆప్షన్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఆ 3 ఆప్షన్స్ ఏవి అంటే నిరంకారి భవన్ నుంచి అయోధ్య హోటల్ మీదుగా లగ్డికాపుల్ బ్రిడ్జ్ మీదుగా, అదే రకంగా పోలీస్ భవనాల వెనకాల నుంచి పబ్లిక్ గార్డెన్స్ నుంచి మనం తెలుగు యూనివర్సిటీకి తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి చేశాం అధ్యక్ష. ఇది ఒక మార్గం మనం ఆలోచించింది, షార్ట్ లిస్ట్ చేసింది. రెండవది నిరంకారి భవన్ నుంచి అయోధ్య జంక్షన్ మీదుగా, నీలోఫర్ హాస్పిటల్ మీదుగా, బజార్ ఘాట్ జంక్షన్ మీదుగా, యూసుఫియన్ దర్గా మీదుగా, ఏక్ మినార్ మాస్క్ నుంచి లతా టాకీస్ జంక్షన్ దగ్గర తీసుకెళ్లే ఒక రెండో మార్గం అధ్యక్ష. మూడవది లగ్డికాపుల్ మెట్రో స్టేషన్, అక్కడ నుంచి సువిధా పోలీస్ బిల్డింగ్ వెనకాల నుంచి డీజీపీ ఆఫీస్ వెనక నుండి, అసెంబ్లీ వెనక నుండి, జూబ్లీ హాల్ పక్క నుండి మనం ఆ పబ్లిక్ గార్డెన్ ద్వారా తీసుకెళ్లే 3 మార్గాలు. ఈ 3 మార్గాల్లో మాకు ఈ CRRI వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ 3వ మార్గం కొంత ఫీజిబుల్ అని చెప్పారు అధ్యక్ష. ఫీజిబుల్ ఇది ఒకటి, ఈ 2 ఫీజిబుల్ కాదు, షార్ట్ లిస్ట్ చేసామని చెప్పారు. ఫీజిబుల్ అని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక డీటెయిల్ స్టడీ చేశారు. ఆ స్టడీలో వైబ్రేషన్ అనాలిసిస్, ఎందుకంటే కేవలం మన పాత జూబ్లీ హాల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఎక్కడైతే ప్రస్తుతం మన కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో ఆ బిల్డింగ్ పక్కన 7 మీటర్ల పక్క నుంచే ఈ మార్గం వస్తూ ఉంది అధ్యక్ష. మరి 7 మీటర్లు అన్నప్పుడు జూబ్లీ హాల్ ఇస్ అ నోటిఫైడ్ హెరిటేజ్ బిల్డింగ్. కాబట్టి మన మిత్రులు చాలా మంది హెరిటేజ్ బిల్డింగ్ సంబంధించి కూడా చాలా వాటి ప్రాముఖ్యత తెలిసిన వారు ఈ సభలో ఉన్నారు. కాబట్టి 7 మీటర్ల పక్క నుంచి పోతున్నప్పుడు మరి ఆ భవనానికి ఇప్పటికే కొన్ని పైన ఇప్పటికే మనకు జూబ్లీ హాల్ పైకప్పు చూసినట్టయితే ఇప్పటికే కొన్ని క్రాక్స్ కూడా వచ్చినాయి అధ్యక్ష. మళ్ళీ ఒకసారి గట్టిగా వాళ్ళు స్టడీ చేసి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే ఇది ఏ పరిస్థితుల్లో కూడా మంచిది కాదు, హెరిటేజ్ బిల్డింగ్కి ముప్పు ఉంది, జూబ్లీ హాల్ అనేది పూర్తి స్థాయిలో మీరు మెట్రో కనుక అక్కడ నుంచి పంపితే పడిపోయే ప్రమాదం ఉందని వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ ఇచ్చిన పిదప ఆ 3 మార్గాలు షార్ట్ లిస్ట్ చేసినవి కూడా పరిశీలించిన తర్వాత ఒక ప్రజాస్వామిక ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణం అధ్యక్ష, ఒకసారి ప్రజల నుంచి కానీ సంస్థల నుంచి కానీ విజ్ఞప్తులు వచ్చినప్పుడు పరిశీలించడం, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించిన తర్వాత ఒకవేళ మొదటి మార్గమే కరెక్ట్, మొదటి మార్గంకే ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, అమరవీరుల స్తూపానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అన్నారు. అమరవీరుల స్తూపానికి కూడా ఏ ఇబ్బంది లేదు అధ్యక్ష. అమరవీరుల స్తూపం కాకుండా అటువైపు ఆల్ ఇండియా రేడియో ఆఫీస్ ఎటువైపు అయితే ఉందో అటు చివరికి, అంటే ఆల్మోస్ట్ అమరవీరుల స్తూపం నుంచి ఒక 30 నుంచి 50 అడుగుల దూరం
మనకి ఏ ఇబ్బంది లేకుండా దాని గౌరవానికి కూడా భంగం వాటిల్లకుండా మనం ఈరోజు మనం ఆ అలైన్మెంట్ను యథావిధిగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని పరిశీలించిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల అడిషనల్ బర్డన్ లేదు, జాప్యం కూడా జరగలేదని చెప్పి కూడా నేను మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సుల్తాన్ బజార్ విషయానికి వస్తే కూడా అంతే డీప్గా స్టడీ చేశాం అధ్యక్ష. అక్కడ కూడా 3 మార్గాలను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. చేసిన తర్వాత కూడా సుల్తాన్ బజార్కి వచ్చిన ఇబ్బంది ఏమంటే, సుల్తాన్ బజార్ నుండి కాకుండా పక్క నుంచి వెళ్ళాలి అంటే మనం పూర్తి స్థాయిలో ఉస్మానియా మెడికల్ కాలేజు, అదే రకంగా అక్కడ ఉన్న లైబ్రరీ బిల్డింగు, దర్బార్ హాలు, అదే రకంగా మొత్తంగా ఒక 2 ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, అక్కడ ఉండే విమెన్స్ కాలేజ్ కూడా మొత్తంగా వాటిని మొత్తంగా కాపైనా సగానికి పైగా తీసేయాల్సిన ఒక పరిస్థితి అక్కడ ఉత్పన్నమవుతా ఉంది అధ్యక్ష. అక్కడ కూడా స్టడీ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం ఆదేశం ఇచ్చిందంటే మళ్ళీ సిఆర్ఆర్ఐఏ స్టడీ చేసింది. ఇది కూడా చేసిన తర్వాత వారు చెప్పింది ఏమంటే, దిస్ ఇస్ గవర్నమెంట్ డెసిషన్, ఇది మీరు మరి ఉస్మానియా మెడికల్ కాలేజ్ని అదే రకంగా ఉమెన్స్ కాలేజ్ని తొలగించాలనుకుంటే తొలగించండి, కానీ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంత ప్రాక్టికల్ కాదు అనే ఒక మాట కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన తర్వాత గవర్నమెంట్ హెచ్ఎంఆర్కి ఆదేశం ఇచ్చింది, హైదరాబాద్ మెట్రో రైల్కి ఆదేశం ఇచ్చి మీరు సుల్తాన్ బజార్ వ్యాపారులతో చర్చించండి, వారికి లాస్ అనేది మినిమైజ్ చేసి, ఎందుకంటే అది ఒక 200 మీటర్ల నేరో లేన్ అధ్యక్ష. ప్రతి చోట కూడా మనం మెట్రోకి దాదాపు 100 ఫీట్లు తీసుకుంటున్నాం క్యారేజ్ వే, కానీ అక్కడ మినిమైజ్ చేసి ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ వర్కౌట్ చేయండి అంటే హెచ్ఎంఆర్ ఎన్విఎస్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, ఆయన ఎండి గారు పూర్తి స్థాయిలో వారితో చర్చించి మరి ఈరోజు ఆ సుల్తాన్ బజార్లో 65 ఫీట్లకు కుదించి క్యారేజ్ వేని మళ్ళీ అక్కడ ఉండే హాకర్స్ కానీ, అది ఒక 1 వే కాబట్టి హాకర్స్ కానీ అక్కడ ఉండే వ్యాపారులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితో మౌఖిక ఒప్పందం చేసుకుని వారికి కాంపెన్సేషన్ కూడా మొత్తం మెట్రోలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజెస్ కూడా ఇచ్చి కింద కూడా అక్కడ ఉండే హాకర్స్ కూడా ఒక హాకర్స్ ప్యారడైజ్ హాకర్ జోన్ కూడా క్రియేట్ చేసి వారిని ఒప్పించిన తర్వాతనే ఈరోజు అక్కడ సాయిల్ టెస్టింగ్ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఈరోజు వారికి ఏ ఇబ్బంది లేకుండా మెట్రోని అదే మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ విషయానికి వస్తే గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా వివరంగా అడిగారు అధ్యక్ష, చాలా ప్రశ్నలు కూడా అడిగారు. వారికి నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఇందాక నేను చెప్పినట్టు మరి ఇప్పటికే ఆల్మోస్ట్ 1 అవర్ అవుతా ఉంది, మరి మీరు ఒకవేళ అనుమతిస్తే ఇంకో షార్ట్ డిస్కషన్ రూపంలో మొత్తంగా సవివరంగా చెప్పడానికి నేను సిద్ధం. లేదు ఇంకొక సూచన కూడా నేను గౌరవ సభ్యులు అక్బర్ ఓవైసీ గారికి నేను చేస్తా ఉన్నాను. ఓల్డ్ సిటీకి సంబంధించి నేను నిన్ననే కౌన్సిల్లో కూడా చెప్పాను అధ్యక్ష, నేను హైదరాబాద్ ఎంపీ గారితో గౌరవ హైదరాబాద్ పాత బస్తీ శాసనసభ్యులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 72 కిలోమీటర్లు మొత్తం అధ్యక్ష హైదరాబాద్ మెట్రో రైల్ పొడవు, కానీ అందులో ఓల్డ్ సిటీలో ప్రస్తుతం ఉన్నది మాత్రం 5.5 కిలోమీటర్లు, 5.5 కిలోమీటర్స్ ఓన్లీ. కాబట్టి ఓవరాల్గా ప్రాజెక్ట్ చూసుకున్నప్పుడు 72 కిలోమీటర్లలో 5.5 కిలోమీటర్లు అనేది పెద్ద మార్గం కాదు అధ్యక్ష. వారు ప్రతిపాదిస్తున్నది ఇంకొక 3 కిలోమీటర్లు అదనంగా చేయాలని కూడా వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఐ కెన్ ఈవెన్ share the copy of the report that they have submitted with us. But I would like to hold a meeting with all the legislators and Honorable MP Hyderabad, and let us sit across the table. I'll involve all the officers. Let us actually come to an understanding. మిగతా 2 అలైన్మెంట్ల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సార్, ముందుకెళ్తా ఉన్నాము. ఒక ఓల్డ్ సిటీ అలైన్మెంట్ విషయంలో మాత్రం డెఫినెట్గా అక్కడ రిలీజియస్ స్ట్రక్చర్స్ అంటున్నారు, ఇంకా ఇతర ఇబ్బందులు ఉన్నాయంటున్నారు, కాబట్టి మాత్రమే నేను ప్రతిపాదిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఈ 3rd అలైన్మెంట్ ఏదైతే ఉన్నదో దాని విషయంలో ఒక స్పెసిఫిక్ మీటింగ్ పిలవాలనే ఆలోచన ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అంగీకరిస్తే ఒక సమావేశాన్ని కూడా పిలుస్తాం, దానికి అనుగుణంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, దిస్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు మెట్రో ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎలాంటి జాప్యం లేదు, తప్పకుండా అనుకున్న ప్రకారం సకాలంలో హైదరాబాద్లో మెట్రో ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం, చేసి తప్పకుండా హైదరాబాద్కు ఒక మంచి కానుకను అందజేస్తాం. ఎలాంటి జాప్యము అడిషనల్ బర్డెన్ కానీ ఏది కూడా లేదు. ఏ రకంగా కూడా దయచేసి ఏ గౌరవ సభ్యుడు కూడా అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఒకసారి ఈ అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. Kindly go into the details, find out. Once again I say that it's a very big scam. If the revenues has to be shared, it should be shared by GHMC, the state government and the L&T, not just L&T, sir. They are going to take away more than 50,000 crores after the completion of 30 years, sir. Speaker sir, I understand and I appreciate the points being made by Janab Akbar Owaisi. Sir, I would like to once again repeat. I'd like to... Please take your seat. Sir, my... Please take your seat. Sir, నేను అంటలేను కదా, ఎందుకు రిలాక్స్గా నేను అంటలేను, మేము అంటలేం కదా అధ్యక్ష. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు,
అధ్యక్ష, అసెంబ్లీ చరిత్రలో ఒక క్వశ్చన్ కు గౌరవ సభ్యులు 45 నిమిషాలు అక్బరుద్దీన్ తీసుకున్న ఓవైసీ గారు ఏ మాట అయితే చెప్పారో Please, అధ్యక్ష. please resume seat. రామారెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు కూర్చోండి. రామ్మోహన్ రెడ్డి గారు మీరు కూర్చోండి. మినిస్టర్ గారు ఆన్సర్ చేయండి. మినిస్టర్ గారు మీరు ఆన్సర్ చేసేయండి. మినిస్టర్ గారు సార్, స్పీకర్ సార్, మినిస్టర్ స్పీకర్ సార్, గౌరవ సభ్యులు అక్బర్ ఓవైసీ గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష, నేను ఆల్రెడీ చెప్పాను. ప్లీజ్ ఓల్డ్ సిటీ అలైన్మెంట్ సంబంధించి గౌరవ హైదరాబాద్ ఎంపీ గారితో, హైదరాబాద్ శాసనసభ్యులతో, ఒకవేళ మా లక్ష్మణ్ గారు ఒకవేళ మా లక్ష్మణ్ గారికి ఏమైనా అభ్యంతరం ఉంటే హైదరాబాద్ శాసనసభ్యులందరినీ పిలవడానికి కూడా ఏం అభ్యంతరం లేదు. అందరినీ పిలిచి సమావేశం పెట్టేదానికి కూడా ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, చాలా వరకు క్రిటికల్ ప్రాపర్టీస్ విషయంలో లక్ష్మణ్ గారు ఆన్సర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు చాలా వరకు కోర్టులో ఉన్నాయి కూడా మేము పరిష్కరించుకోగలిగాం అధ్యక్ష. వాటిని కూడా మార్చుకున్నాం అధ్యక్ష, లక్ష్మణ్ గారు కూర్చోండి. వాటిని కూడా గెలుచుకున్నాం, చక్కగా ముందుకు పోతున్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, దాదాపు ఇప్పటికే లేదు, రాష్ట్ర రామారెడ్డి ప్రభుత్వ గారిని. పక్షాన ఈ R&R కానీ, మీరు అదేవిధంగా ల్యాండ్ మన ప్యాకేజీకి కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్టు వారికి ఏమైనా ప్రత్యేకమైన అభ్యంతరాలు ఉన్నట్టయితే తప్పకుండా వాటిని పరిశీలించడానికి మేము ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, మిగతా వివరాలన్నింటినీ కూడా మీరు అవసరమైతే వారింత ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి ఒక షార్ట్ డిస్కషన్ రూపంలో తమరు అనుమతిస్తే అది కూడా చేపట్టడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ప్లీజ్ సైలెన్స్. మీకు ఇంకా ఫర్దర్ గా ఏదైనా కావాలనుకుంటే నోటీస్ ఇవ్వండి. షార్ట్ డిస్కషన్స్ అలౌ చేస్తాం. సీనియర్ శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అధ్యక్ష, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు 1944లో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించారు అధ్యక్ష.